జై శ్రీరామ్. ఇక్కడ రాముడు మారీచుణ్ణి, బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి బాణం వేసి సంహరించాడు. ఆ మారీచుడు చనిపోతూ రావణాసుడు చెప్పినట్టే హా సీత, హా లక్ష్మణ అని పెద్దగా రాముడి గొంతుతో అరిచి చనిపోతాడు. అది విని రాముడు కంగారు పడతాడు. ఆయనకి వెంటనే మారీచుడు చనిపోయినప్పుడు వాళ్ళు మాయారూపం ఉండదు, రాక్షసులకి వాళ్ళు నిజస్వరూపంతో చనిపోతారు. ఈ లక్ష్మణుడు చెప్పింది నిజమే అయిందని చెప్పి ఆయన ఇక్కడ ఈ అరుపు విని సీత కంగారు పడుతుందని చెప్పి ఆయన గబగబా ఆశ్రమం వైపు బయలుదేరతాడు. అక్కడ ఈ అరుపుని సీతమ్మ విననే వింటుంది. అప్పటికే ఆవిడ రాముడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతసేపు అయినా ఇంకా ఆయన తిరిగి రాలేదు, ఏమైందో అని చెప్పి ఆవిడ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంది, ఎందుకు ఆలస్యమైందని. అలా ఆవిడ దుఃఖంతో ఉండగా ఈ అరుపు విని పరుగు పరుగున బయటికి వచ్చి లక్ష్మణుడు కూడా వింటాడు. లక్ష్మణ లక్ష్మణ అని పిలుస్తుంది. లక్ష్మణుడు మాత్రం మొదటి నుంచి ఆయనకు తెలుసు ఇది రాక్షస మాయ, తన అన్నగారి మీద ఆయన ఎవరు ఎట్లాగా ఆయనకి ఏమి జరగదని ఆయనకి పూర్తి నమ్మకం ఉంది. కానీ భార్య కదా స్త్రీ, దానివల్ల ఆ తల్లి చాలా ఆందోళన పడుతూ లక్ష్మణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ, మీ అన్నగారి గొంతు విన్నావా? ఆయనకి ఏదో ఆపద కలిగినట్టుంది, నువ్వు వెంటనే ఆయనకి సహాయంగా వెళ్ళు అని చెప్తుంది. చెప్పగానే లక్ష్మణుడు, అమ్మ కంగారు పడకు, ఇది కూడా రాక్షసమాయే, అసహాయ సూర్యుడు రాముడికి ఆపద ఒక్కనాటికి జరగదు. నేను ముందే చెప్పాను ఇదంతా కూడా రాక్షసమాయని. ఇప్పుడు కూడా మనల్ని భ్రాంతికి గురి చేయడానికే ఆ మారీచుడు అన్న కంఠను అనుకరిస్తూ ఇలా అరిచాడు అని కూడా చెప్తాడు. కానీ ఇది రాక్షసమాయ, నువ్వు కంగారు పడుకు, అన్న తొందరలోనే వస్తాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కాబట్టి నిన్ను వదిలిపెట్టి, నిన్ను ఇందులో ఇలా జరిగాక అసలు వదిలిపెట్టి వెళ్ళలేను అని చెప్తాడు. పాపం దాంతో ఒక్కసారిగా ఆవిడ తన ఇదిని కోల్పోతుంది. అంటే మనసు అదుపు తప్పింది, ఆందోళనలో ఉంది, దాంతో మాట పరుషంగా వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా చెప్తారు మాట చాలా పరుషంగా మాట్లాడితే కష్టం అని, కష్టాలు వస్తాయని. అది రాక్షస మాయ కాదు, లక్ష్మణ కోపంగా మాట్లాడుతోంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఎందుకు మాతో అరణ్యానికి వచ్చావో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు దుర్బుద్ధితో మాతో వచ్చావు. అక్కడ కైక భరతుడి తల్లి రాజ్యాన్ని లాగేసుకుంది రాముడి నుంచి. నువ్వు మంచివాడిలాగా మమ్మల్ని కాపాడుతున్నవాడిలాగా మాతో వచ్చి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎంతకాలం, ఎందుకంటే నన్ను రాముడి నుంచి దూరం చెయ్యాలని నీ దురాలోచన. ఎంత నిందపడింది పాప రాముడికి, లక్ష్మణుడికి. ఆ తల్లి అనవలసిన మాటలు కాదు, కానీ ఆ సమయంలో ఆవిడ కాదు కనుక నువ్వు అటువంటి దుర్బుద్ధితో చెడు ఆలోచనతో ఇంతకాలం సమయం కోసం వేచి ఉన్నావు. ఇప్పుడు నీకు ఆ సమయం చిక్కింది కాబట్టి నీ అన్న ఆపదలో ఉన్నాడు, వెళ్ళు అని చెప్పినా కూడా నువ్వు నిర్లక్ష్యంగా నా మాట వినట్లేదు. ఒక్కనాటికి నీ కోరిక తీరదు లక్ష్మణ, నేను నీకు దక్కను. అది ఆవిడ అన్నది. నా మీద నువ్వు దుర్బుద్ధితో ఉన్నావంది. ఆ మాటకి బలమైన బాణం తగిలిన పక్షిలాగా విలవిలలాడిపోతాడు లక్ష్మణుడు. అమ్మా ఎంత మాట అన్నావు తల్లి, ఇదా ఇంతకాలం నన్ను నువ్వు అర్థం చేసుకున్నది, అయ్యో అని చెప్పి చాలా బాధపడి ఇక ఆ తల్లి ఇంకా అలా మాట్లాడాక ఇంకా అక్కడ ఉండడం వలన ప్రమాదమే అని చెప్పి, సరేనమ్మా ఇలా లక్ష్మణుడిని నిందిస్తుంది, సరే తల్లి జాగ్రత్తగా ఉండు,
నేను నీ మాట ప్రకారం అన్నగారి కోసం వెళ్తానని చెప్పేసి లక్ష్మణుడు రాముడికి ఎదురు వెళ్తాడు. సీత అక్కడ పాపం ఆందోళనగా తిరుగుతూ బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది. అప్పటికే రాముడు చాలా గబగబా నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరికి సగం దూరం పైన వచ్చాక లక్ష్మణుడు ఎదురవుతాడు. లక్ష్మణుని చూసి రాముడికి ఆశ్చర్యం వస్తుంది, కొంచెం కోపం వస్తుంది. లక్ష్మణ, ఏంటిది? ఎందుకు వచ్చావు? సీతను ఒక్కదాన్నే వదిలేసావు ఎందుకు? నువ్వు అన్నట్టే ఇది రాక్షస మాయ, వాడు మారీచుడే, వాడిని సంహరించాను. ఇప్పుడు నువ్వేమో నీకేం చెప్పాను నేను? ఎందుకు ఇలాగొచ్చావు? నా మాట నీకు లెక్కలేదా అని రాముడు అంటాడు. ఇద్దరూ వచ్చేశారు. అక్కడ సీతకి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మణుడు చెప్పినట్టే ఇక్కడ రాక్షసుడు కనిపించాడు. ఇది పన్నాగమని ఆయనకు తెలిసి కాబట్టి పాపం ఆయన సీతమ్మ కోసం ఆందోళన పడతాడు. అందుకని నా మాట అతిక్రమించి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. పాపం లక్ష్మణుడు ఇలా అవన్నీ చెప్పడు. పాపం చెప్పక, వదిన చాలా ఆందోళనతో నేను వద్దన్నా కూడా బాగా భయపడిపోయింది అన్న, అందుకే నీ కోసం నేను వచ్చాను అని. సరే పద అక్కడ సీత ఒక్కతే ఉంటుంది అని చెప్పి పాప ఇద్దరు గబగబా బయలుదేరతారు. ఆ సమయం కోసమే అక్కడికి కొంచెం దూరంలో వేచి ఉన్నాడు రావణాసురుడు. లక్ష్మణుడు దూరం అవడం కోసం ఎదురు చూస్తున్నాడు. లక్ష్మణుడు ఎప్పుడైతే ఆశ్రమానికి దూరం అయ్యాడో, అయ్యాడో వెంటనే మారువేషం ధరించాడు. ఇక్కడ ప్రతీదీ మాయతోనే చేస్తున్నాడు రావణాసురుడు. అందుకే రాముడిని ఎదిరించలేడు. లక్ష్మణుడు రాముడు ఉన్నా సీతని తీసుకువెళ్ళడం జరగదని అతనికి అర్థమైంది కాబట్టి ఇంత చేశాడు. మాయారూపం ధరించి ఒక జంగమదేవర వేషం వేస్తాడు. అంటే వాళ్ళు శైవుల్లాగా శివభక్తులు అనమాట. రావణాసుడు కూడా శివభక్తుడే కదా. అలా జంగమదేవర వేషం వేసి భవతీ భిక్షాందేహి అంటూ ఆశ్రమం దగ్గరికి వస్తాడు. ఈ తల్లి లోపల ఆ గుమ్మం దగ్గర దిగులుగా కూర్చుని ఉంటుంది. ఆవిడికి ఇదంతా కూడా గమనించదు. ఎప్పుడైతే రావణాసురుడు ఆ ప్రాంతానికి వచ్చాడో ప్రకృతి అంతా నిశ్శబ్దమైపోయిందిట. మహాక్రూరుడు రావణాసురుడు. రావణ అన్న పేరు వింటేనే జంతువులు కూడా భయపడిపోయేంతటి వాడనమాట. ఆకులు కదలలేదు. అక్కడ సమీపంలో ప్రవహిస్తున్న నది నిశ్శబ్దమైపోయింది. పక్షుల కూతలు వినిపించట్లేదు. సమస్త ప్రకృతి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. భయంతో ఉండిపోయాయి. కానీ దుఃఖంలో ఉన్న సీతమ్మ ఈ మార్పులేవి కూడా గమనించలేదు. ఈ రావణుడు ఆశ్రమం బయట నిలబడి భవతీ భిక్షాందేహి అని పిలుస్తాడు. 3 సార్లకు కానీ ఆవిడకి వినిపించదు. 3వసారి కొంచెం గట్టిగా పిలవగానే ఆవిడ బాహ్యస్మృతికి వచ్చి చూస్తుంది. అలా అరణ్యాలలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మామూలుగానే ఆ సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళకి భిక్ష వేస్తూ, అది గృహస్థుల ధర్మం కనుక అది జరుగుతూనే ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా అలాగే వచ్చినవాడు అదే అనుకొని ఆ తల్లి అంత దుఃఖంలో కూడా ఆ అతిథి మర్యాదని పాటించింది. నేను దుఃఖంలో నువ్వు వెళ్ళిరా అనలేదు. వెంటనే లేచి లోపల ఉన్న ఫలాలు, పళ్ళు అవి ఉంటాయి కదా, దుంపలు, అవి తీసుకుని వచ్చి అతనికి ఇవ్వడానికి బయటకు వచ్చింది. అసలు అతన్ని పూర్తిగా కూడా చూడలేదు. ఆవిడ్ని చూస్తూనే అంత దుఃఖంలో ఉన్న సీతని చూసినా కూడా దుఃఖంతో ఉంది ఆవిడ. అయినా రావణాసుడి కళ్ళు మెరిశాయిట. దుఃఖంలో కూడా ఎంత అందంగా ఉంది అంటే ఆ రావణాసుడికి అడుగున వాడి కళ్ళల్లో కోరికలు, ఆ స్త్రీ మీద వ్యామోహం కనిపిస్తూ ఉంటాయి. అని నువ్వెవరు, ఈ అరణ్యంలో ఒక్కదానివే ఎందుకుంటున్నావు అని ఆవిడ ప్రశ్నిస్తాడు. చూస్తే మంచి వయసులో ఉన్నావు,
ఒక స్త్రీతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక్కదానివే ఉన్నావు ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఆవిడ పాప అప్పుడు కూడా ఆవిడకి ఏవి కూడా గమనించే దాంట్లో లేదు. ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు ఇతనెవరా అని కూడా ఆవిడకి అనిపించలేదు. నేను దశరథ మహారాజు కోడలను, రాముని భార్యను, మేము ఇలా వనవాసానికి వచ్చాం. నా మరిది లక్ష్మణుడు మాతో వచ్చాడు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు, నేను ఇక్కడ ఉన్నానని చెప్తుంది. మంచిగా సమాధానం చెప్తుంది అని ఆ భిక్ష ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అంతే, వెంటనే ఆ రావణాసుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. రావణాసుడి నిజస్వరూపం ఏంటి? 10 తలలతో, 20 చేతులతో, మహోన్నత ఆకారంతో, నల్లటి మేఘం నేల మీదకి దిగి వచ్చిందా అన్నట్టు ఉన్నాడట. నల్లటి కొండలాగా ఉన్నాడు. మెడలో విలువైన ఆభరణాలు, పెద్ద పర్వతానికి చెట్లు ఎలా శోభగా ఉంటాయో అలా అతని మెడలో శరీరం అంతా కూడా నగలతో నిండి ఉన్నాయి, బంగారు ఆభరణాలతో, కుండలాలతో. 10 తలలకు 10 కిరీటాలు అలా ప్రకాశిస్తూ భయంకరమైన రూపంతో ఆ 10 తలలంటే 20 కళ్ళు కూడా ఎర్రగా నిప్పులు కక్కుతూ ఉన్నాయట. ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అంత భయానకమైన రూపంతో ఆ తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూసి ఒక్కసారిగా ఆవిడ స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోగానే రావణాసురుడు వెంటనే ఆవిడ్ని చేతులతో ఎత్తి పైకి లేపుతాడు తీసుకువెళ్ళిపోవడానికి. ఇక్కడ చాలామంది రావణాసుడు సీతని తాకలేదని, ముట్టుకోలేదని, భూమిని పెళ్ళగించాడని అనేక కథలు ఉన్నాయి. కానీ నిజానికి సృహలేని స్థితిలో ఉన్న సీతమ్మని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళడానికి పైకి లేపుతాడు. ఆవిడనిలా పైకి లేపి రథం దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఆవిడ స్పృహ వచ్చింది. వెంటనే అతని చేతుల్లోంచి దూకేసి పరిగెడుతుంది. దుర్మార్గుడా, నా భర్త లేనప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మామూలుగా శిక్షను అనుభవించవు. నా భర్త ఎవరనుకుంటున్నావు? మహావీరుడు, ధర్మస్వరూపుడు. అటువంటి రాముడికి నేను ధర్మపత్నిని, పతివ్రతను. నన్ను అపహరించాలని చూసిన నీకు కఠినమైన శిక్ష రాముడి చేతిలో ఉంటుంది అంటూ పాపం ఆవిడ చెప్తుంది. అయినా సరే ఆవిడని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తల్లి పాప అక్కడ పరిగెడుతుంది వాడి నుంచి తప్పించుకోవాలని. కానీ అతను చెయ్యి చేస్తే ఆవిడ దొరికిపోతుంది కదా. అలా ఆవిడ బలవంతంగా పట్టుకొని ఎత్తి తన భుజాల మీద పెట్టుకొని రథం ఎక్కేస్తాడు. పాప ఎంతగా అంటే ఆ సమయంలో ఆడత్రాచుపాము గిలగిలలాడి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉందిట. ఆ సమయంలో సీతమ్మ అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అలా ఆ తల్లిని తీసుకుని రథం ఎక్కి, ఆ రథం రావణుడి రథం మాయారథం, ఎవరికీ కనిపించదు. అక్కడ భూమికి పైన ఉంటాయి మాయారథాలు, నేల మీద దిగవు. ఆ రథాన్ని ఎక్కి బయలుదేరతాడు. ఈవిడ పాపం రక్షించండి రక్షించండి, నన్ను ఎవరో అపహరిస్తున్నారు, దుర్మార్గుడు, నేను రాముడి భార్యను సీతను అని పంచభూతాలను పిలుస్తుంది. కాపాడండి వనదేవతలారా కాపాడండి అని. కానీ వారికి కూడా భయం, అష్టదిక్పాలకులకే భయం రావణుడంటే. ఇక వనదేవతలు ఏం చేస్తారు పాపం? ఈ అరుపులకి ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో జటాయు ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, మీరు లేని సమయంలో నేను సీతమ్మని కాపాడుతాను, కావలిగా ఉంటానని. అతను విన్నాడు. విని సీతమ్మ గొంతులా ఉందే, ఆ తల్లికి ఏదో ఆపద కలిగిందని కళ్ళెత్తి చూసేటప్పటికి
భూమికి పైభాగంలో ఆకాశంలో రథంలో సీతమ్మని ఎత్తుకుపోతున్నవాడు కనిపించాడు. రాక్షసుడని అర్థమైంది. వెంటనే జటాయువు చాలా పెద్ద పక్షి, గరుత్మంతుడి కొడుకు కదా, సోదరుడి కుమారుడు కనుక ఈయన కూడా మహా ఆకారంతో ఉంటాడు. వెంటనే ఆ జటాయువు రావణాసురుడిని అడ్డగిస్తాడు. అడ్డగించి, ఓరి దుర్మార్గుడా, రాముడు లక్ష్మణుడు లేరని పరుల భార్యని, మహాపతివ్రత అయిన సీతని అపహరించే దుర్బుద్ధిని ప్రదర్శిస్తావా? ఆగు, నేనుండగా నువ్వు సీతమ్మని తీసుకుని వెళ్ళలేవని చెప్పి రావణాసురుడిని ఎదిరిస్తాడు. రావణాసురుడికి కోపం వస్తుంది. పక్షి, నువ్వు ఒక పక్షివి, నువ్వు నాతో యుద్ధం చేయడం ఏమిటి, నన్ను అడ్డగించడం ఏమిటి అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకుంటాడు. తీసుకుని దాన్ని కత్తితో ఇలా చులిపిస్తాడు, భయపడి పారిపోతుందని. జటాయువు మహావీరుడు. వెంటనే వారిద్దరికీ మంచి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో జటాయువు ఆ రావణాసుడి రథసారథిని తుంచేస్తుంది, ముక్కుతో మెడ కొరికేస్తుంది, ధ్వజం పడగొట్టేస్తుంది, గుర్రాలని తన గోడతో చీల్చివేస్తుంది. దెబ్బకి ఆ రథం నేల మీద దిగిపోతుంది. గుర్రాలు సారథి లేకపోతే రథం ఎక్కడుంటుంది, దిగిపోతుంది కిందకి. అలా దిగిన రథం మీద రావణాసుడి మీదకి తన వాడి అయిన కాలి గోళ్లతో ముక్కుతో భయంకరంగా గాయపరుస్తుంది. అప్పటి వరకు సామాన్యమైన పక్షే కదా అనుకున్న రావణాసురుడు ఇదంతా చూసేటప్పటికీ మహా క్రోధుడవుతాడు. ఓ, యుద్ధం నేర్చిన పక్షి అన్నమాట, సామాన్యమైనది అనుకున్నాను, చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి పాపం సీతమ్మ తన కోసం జటాయువు పోరాడుతుంటే, అప్పటికి జటాయువు కూడా వృద్ధుడే, దశరథుడి స్నేహితుడు కదా, ఈయన మహావృద్ధుడే. ఆయన కూడా తన బలాన్ని చూపిస్తూ పోరాటం చేశాడు. కానీ రావణాసురుడు వెంటనే కత్తి తీసుకుని లాఘవంగా ఆ జటాయువు రెక్కలు రెండు కత్తిరిస్తాడు. అలా రెక్కలు రెండు పోవడంతో జటాయువు నేల మీద పడిపోతాడు. ఇక లేవలేడు కదా పాపం. ఆ రథం మించి దిగిపోయిన సీతమ్మ దిగిపోయి జటాయువు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో తండ్రి, నా కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి తెచ్చుకున్నావా అని చెప్పి ఆ జటాయుని పట్టుకుని విలపిస్తుంది. రావణాసురుడు నిర్దయగా వచ్చి ఆ సీతమ్మని మళ్ళా గట్టిగా పట్టుకొని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. పెనుగులాట అవుతుంది. ఆ సమయంలో సీతాదేవి అరణ్యవాసంలో కూడా నగలతో అలంకరించుకునే ఉంటుందని మీకు ముందు చెప్పా. ప్రతిరోజు ఆ తల్లి చక్కగా అలంకరించుకునే ఉంటుంది. ఆ నగలు కూడా ఆ పెనుగులాటలో కింద పడిపోతాయి. మొత్తానికి సీతమ్మని గట్టిగా పట్టుకొని, ఇప్పుడు రథం పోయింది కదా, ఆకాశ మార్గంలో భుజం మీద వేసుకుని ఆకాశ మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఇక నిస్సహాయురాలైన సీతమ్మ ఆ మొత్తం దానికి స్పృహ తప్పిపోయి ఉంటుంది. ఈ లోపల రామలక్ష్మణులు ఆశ్రమం దగ్గరికి వస్తారు. వచ్చేటప్పటికి అక్కడ మరి రావణాసుడు రావడంతో ఇప్పుడు పళ్ళు అన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి కదా ఇతనికి ఇవ్వబోయినవి. అవన్నీ చూసి భయపడి రాముడు సీత 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 అని ఆ కుటీరం అంతా తిరుగుతాడు. ఎక్కడా సీతమ్మ కనిపించదు. ఆ బయట వాళ్ళకి ఉన్నది చూసేగానే రాముడికి పై ప్రాణాలు పైనే పోతాయి. లక్ష్మణుడు ఆ చుట్టుపక్కల తిరుగుతాడు. రాముడు ఎంతో వేదనతో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా పువ్వుల కోసం వెళ్ళిందేమోనని అంతా సీత 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 అంటూ ఎంతో ఆర్తితో దుఃఖంతో పిలుస్తున్నాడు సీతమ్మ కోసం. అలా ఎంత వెతికినా కూడా ఆ తల్లి కనిపించకపోవడంతో నిస్సహాయుడైన రాముడు నేల వాలిపోతాడు. సీతమ్మకి ప్రమాదం సంభవించిందని ఆ తండ్రికి తెలుస్తుంది. అలా
సీతమ్మ లేకపోవడంతో రాముని దుఃఖం అలవి కాకుండా ఉంటుంది. లక్ష్మణుడు ఎంత వెతికినా వదిన కనిపించకపోవడం, ఇక్కడ తన అన్న దుఃఖంతో కుమిలిపోతూ నేలవాలిపోయి ఉండడం చూసి గబగబా అన్న దగ్గరికి వచ్చి అన్నని కాస్త శాంతపరిచే ప్రయత్నం చేస్తాడు. అన్న, దుఃఖించకు, సీతమ్మ వదినికి ఏమీ అవ్వదు, మనం బాగా వెతుకుదాం. నువ్వు దుఃఖిస్తే సరిగ్గా మనం పని చేయలేం. దుఃఖంతో ఉన్నవాడు ఏ కార్యాన్ని కూడా సరైన దృష్టితో చేయలేడు. అతని మనసు చంచలమైపోయి పని మీద, కార్యం మీద దృష్టి పెట్టలేకపోతాడు. కనుక నీలాంటి ధీరుడు అలా దుఃఖించకూడదు. మనం గట్టిగా ప్రయత్నం చేసి సీతమ్మని వెతుకుదాం, ఆ తల్లి తప్పకుండా మనకి దొరుకుతుంది అని చెప్పి అన్నగారు నన్ను ఇస్తుంటాడు. కానీ రాముడు, లేదు నాయన, నేను చాలా తప్పు చేశాను, నన్ను నమ్మి నా వెంట వేరొక ఆలోచన లేకుండా ఎటువంటి ప్రమాదం అన్నది కూడా నేనున్నాను కాబట్టి నేను రక్షిస్తానన్న ధైర్యంతో నాతో నడిచి వచ్చింది. ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని కానీ ఎప్పుడూ అడగలేదు, నన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. అంత చక్కగా నన్ను అనుగమించి వచ్చిన భార్యని నేను కాపాడుకోలేకపోయిన అసక్తున్నయిన వాడిని అని చెప్పి శ్రీరాముడు చాలా దుఃఖంతో విలపిస్తాడు. జై శ్రీరామ్.